ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. నిన్న రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షాల వలన జీడి రైతులు కానివ్వండి, మామిడి రైతులు కానివ్వండి, చేతికి అందిన పంట చేతికి ఈరోజు నోటికి అందకుండాను నేలపాలై లబోదిబోం అంటున్నారు. సడన్గా కురిసినటువంటి వర్షాల వలన తీవ్రంగా నష్టం కలిగింది. ఒక్కసారి ఎంత నష్టపడిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రైతులు ఏ విధంగా అయితే నష్టపోయారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 లక్షలు లక్షలు వేలు పోసి తోటలు కొనేసినాం. ఇలా గాలికి రాలిపోతున్నారు. రైతులకైతే ఏదైనా ఇది మాపి అది మాపి అనేస్తారు. మాలాంటి రైతులకి ఏటీ లేదు. రైతులకు డబ్బు పోసేసి మేము ఈ తోటలంట దొడ్లంట పాముల్లోన సీమల్లోన ఎలా రాతి పౌలు కూర్చుంటున్నాం. తల్లి నలుగురము ఫ్యామిలీలు ఎలా కొంటున్నామండి. ప్రభుత్వం వల్ల మా లాంటి వాళ్ళకి ఏటీ లేదు. తొలి గాలికి రాలింది, సగం కాయలు రాలిపోయినాయి, పువ్వు పింజి దూసుకున్నాయి. మొన్న గాలికి రాలిపోయినాయి, ఇప్పుడు గాలి కూడా రాలిపోయినాయండి. వచ్చింది ఏట్లేదు. ఈ సంవత్సరం ఫలితం కూడా తక్కువే. కాపులు కూడా తక్కువ మీద అక్కడ కాయలు రాలిపోతున్నాయి. కాయలు ఎవరు తీసుకోవట్లేదు. బయటికి పారేయడమే, అలా కుళ్ళిపోయి పోగులు పోసి సొగ్గడమేనండి. ఎవరు ఏం మాలాంటి వాళ్ళు బాధలు పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదు. కనీసం ప్రభుత్వంలో మేము ఉన్నామో లేదో తెలియదు. ఓట్లు అయినప్పుడైతే రెల్లోలు మాలోళ్ళు కావాలి. ఎస్సీ క్యాస్ట్ అంటే అక్కడ ఉన్నామో లేదో ప్రభుత్వం తెలియదు. ఇలా తోటలు అంట ఈ పాముల్లోన దోమల్లోన ఎలా పడిపోయి ఉంటున్నాము. మాకు కరెంట్లా ఏటా మా కడుపు జీవన గురించి మేము బతుకుతున్నాము. కనీసం దేవుడు కూడా మాకు ఆదరించగల పాటు చేసేస్తే రైతు కూడా కారిపోతే మేమేం చేస్తామని రైతు కూడా అనేస్తున్నారు. ముందు రైతుకి వడ్డీ ఓడుకొని రైతుకి కట్టేయడము, తర్వాత డబ్బు తీర్చడానికి 66 కష్టాలు పడుతున్నాం మేము. రాత్రి కాయలు రాలిపోయినాయండి. అంతే తొలి అలాగే రాలిపోయినాయి. ఈ సంవత్సరము తక్కువ కాపు వచ్చింది. తక్కువ కాపులోనే రైతులకి మేము డబ్బు ముందు కట్టేసాము. రైతులకి అడిగితే ముందే మేము ఏడు చేస్తాము, కాపు మేము ఏడు చేయలేము మరి అని అనేస్తున్నారు. అదే రైతులకి ఏదైనా అయితే రుణమాఫీ అవుతుంది. మాకైతే ఏటు లేదు. మరి రెల్లి వాళ్ళు ఎక్కడున్నారో ఏటోళ్ళకి తెలియదు. ఓట్లు అడగగానే గడప ఎక్కుతాండ్రు, ఓట్లు అడుగుతాండ్రు. ఆ ఓట్లు తీరిపోగానే మాకు పట్టించుకుంటాండ్రు. ఈ కాయ కూడా పనికిరాదు దేనికి, అలా కుళ్ళిపోయి పోతాయి. బయటకు వెళ్తే వాళ్ళు కొనట్లేదు. ఏకము రాలిపోయినాయండి. మేము కొన్ని పంట పాడైపోయింది. మాకు ఒక గాలి వాన వచ్చేలాగా అయిపోతుంది. తెల్లారి వచ్చి పొద్దున్న వరకు వంతాను, సాయంత్రం వరకు మా పిల్లలకి మాకు అందరికి వదిలేసి వచ్చి తోటలు అంటే వంతానము. మాకు ఏ ఆదవరా లేదు. పండి కాయలు ఎవరు కొనరండి. భూమిపాలు అయిపోవడం తప్పించి పంట పోవడమే కానీ ఎవరు కొనేది లేదు. సార్ మా పంట ఇలా పోతుంది, మాకు ఏటి సహాయం చేయరా మరి. ఇలాగా చేతికి వచ్చిన పంట పర్ణపాలు అయిపోయింది గాలి వచ్చి. ప్రభుత్వమే మనకు చూడాలి. నేను చూసిన లక్షల కొద్ది పోసి నడి రోడ్లకు కొంత చేతికి వచ్చిన పంట పర్ణపాలు అయిపోయింది. దేనికి పనికిరాదు. ఇది తొలి గాలి వచ్చింది. తొలి గాలి వచ్చి సంగరు తుడుచుకుని వెళ్ళిపోయింది. ఈ గాలికి మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయింది. ఒకటి చెట్లే మిగిలే. ప్రభుత్వం ఆపుకోవాలి కానీ మరి ఊళ్ళు దీనికి ఏ ఊళ్ళు ఏటి మనకి ఏటి ఇచ్చేది. రైతు అయితే చేతిలో క్యాష్ తీసి ఇచ్చాడు. మేము మనకి ఏటి రూపాయి ఇచ్చింది ఏటి లేదు. కూడా లేదు. ఎక్కడ చూడండి మొత్తం చూసిన జలిడి పట్టిన ఏటి లేదు. కొమ్మలే ఆకులే ఉన్నాయి, మొత్తం ఇరిగిపోయినాయి. లక్షలు పోసినాము, కనీసం మాకు వడ్డీ డబ్బులు కూడా రాదు. 105 రూపాయలు ఓడేసి కట్టాము కానీ వడ్డీ డబ్బులు కూడా ఇవి రావు. ఇక ప్రభుత్వం ఏటి చేస్తుందో, నీటిలో మూస్తుందో పాలలో మూస్తుందో అంతే తప్ప మరి మేమేం చేయలేం.